నమస్తే. ఈరోజు మన టాపిక్ పుష్ప, నీ రేంజ్కు తగ్గట్టు ప్రవర్తించు పుష్ప. ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ లేదా ఇండియా వైజ్ తీసుకున్నా కానీ యు ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అలాంటి నువ్వు భారీ అంచనాలతో దాదాపు 28,000 థియేటర్లో ఎంతో చెప్తా అన్నారు, భారీ పబ్లిసిటీతో భారీ హైప్తో ఒక మంచి సీక్వెల్గా విడుదలవుతున్నటువంటి పుష్ప 2 అనే సినిమాని ఆర్టీసీ ఎక్స్ రోడ్లో, అది కూడా సంధ్యా థియేటర్లో ఫ్యాన్ షో, ఏదో ప్రీమియర్ షోనో ఏదో అంటారు కదా, దాన్ని చూడాలనే ఐడియా ఎందుకు వచ్చింది పుష్ప నీకు? అది నీ రేంజ్ అసలు? అక్కడికి వెళ్తారా? మహా అంటే ఒక సినిమా థియేటరు ఎంత ఉంటుంది? 1 ఎకరం ఉంటుందా మ్యాక్స్? 1.5 ఎకరం ఉంటుందా? 1.5 ఎకరం స్థలంలోకి ఒక సూపర్ స్టార్ ఎంటర్ అయితే తొక్కిసలాట జరగదా అండి? అది కూడా సిటీలో. సరే, మీరు వెళ్తానన్నారనుకోండి, ఆ పోలీసు వాళ్ళు ఎలాగ పర్మిషన్ ఇచ్చినారో తెలియదు. ఇప్పుడు తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ, ఆమె కొడుకంట, 2 ప్రాణాలు పోయింది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మనం జీవితంలో ఎదిగే కొద్దీ, ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీలో, కొంచెం బాధ్యతాయుతంగాను, కొంచెం హుందాతనంగాను ఉండడం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏ తెలుగు పెద్ద హీరో అయినా ఆర్టీసీ ఎక్స్ రోడ్లో తన సినిమాని ఫ్యాన్ షో చూసేదానికి పోయే ప్రయత్నం చేశారా? చేయలేదు కదా. ఇలాంటి సెలబ్రిటీలు చూడడానికి, ఫ్యామిలీతో చూడడానికే మహేష్ బాబు అక్కడెక్కడో పెద్ద ఏఎంబి మాల్ ఏదో కట్టినాడు, అక్కడ కదా పోతారు అందరూ. ఇట్లాంటి సింగిల్ స్క్రీన్స్ దగ్గరికి, క్రౌడ్ ఉన్న దగ్గరికి ఒక సూపర్ స్టార్ దిగితే తొక్కిసలాట జరుగుతుందనేటువంటి విషయం కూడా తెలియకుండా చేయడం నిజంగా చాలా బాధాకరం, చాలా విచారించదగ్గ విషయం యాక్చువల్గా ఇది. ఇదే కాదు, నీ రేంజ్కి తగ్గ పని లాస్ట్ ఎలక్షన్లో కూడా చేయలే. నీ రేంజు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేకి పోయి మద్దతు తెలిపేదా? కాదు కదా. నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే మొత్తం వైఎస్ఆర్సీపీకి ఒక స్టార్ క్యాంపెయినర్ లాగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చేసి ఉంటే అది నీ రేంజ్. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే, రేంజ్ తెలుసుకొని, నీది చాలా పెద్ద రేంజ్, ఇట్లాంటి చిన్న చిన్న విషయాల జోలికి వెళ్ళి అనవసరంగా ట్రోలింగ్కి గురి అవుతూ అనవసరంగా వివాదాస్పదంగా మారకూడదు. ఈ సినిమా ఎట్లుంది, దాని రివ్యూస్ ఏంది, రివ్యూవర్లు చెప్తారు, కలెక్షన్స్ సైట్లో వాళ్ళు చెప్తారు, దాని జోలికి నేను ఎలా తెలుసుకోలేదు. ఇది ప్యూర్గా ఏ హీరో అయినా కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. అతడు కనీసం మైనర్ కూడా తీరని పిల్లోడు. ఒక కుటుంబంలో 2 ఒకే రోజు ఒక పనికిరాని కార్యక్రమం కోసం చనిపోయారంటే ఎంత బాధగా ఉంటుందండి. ఆఫ్టర్ ఆల్ సినిమా చూడడానికి వెళ్ళి తొక్కిసలాటలో ఒక కుటుంబంలో ఒక తల్లి కొడుకు చనిపోయినాడంటే ఎంత బాధగా ఉంటుందండి. ఖచ్చితంగా ఆ ఫ్యామిలీని అల్లు అర్జున్ గారు ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దయచేసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మీదట పెట్టుకోవద్దండి సార్. మీ రేంజ్ పాన్ ఇండియా. పుష్ప నేషనల్ కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ అన్నావు కదా, మేబీ ఈ సినిమా పెద్దగా హిట్ అయితే ఇంటర్నేషనల్ కూడా వెళ్ళొచ్చును. కాబట్టి మీరు ఇంటర్నేషనల్ రేంజ్ అని చెప్పడం కాదు, బిహేవ్ చేసే దాంట్లో కూడా నేషనల్ లెవెల్ గాను ఇంటర్నేషనల్ లెవెల్ గాను బిహేవ్ చేయాలని కోరుకుంటూ, ఇట్లాంటి లోకల్ గాను ఇట్లాంటి చిల్లర్ గాను బిహేవ్ చేయకుండా ఉంటారని ఆశిస్తూ, థ్యాంక్ యూ.